Ananda Lahari, best option for retired couples. 2 BHK plots for sale. For more details, call 9885463376 or 9848105777. దిస్ ఈజ్ యువర్ శ్రీకంఠ వెంకటాచలపతి. మనం కిందటి వారం చెప్పుకున్నాం, గోల్డ్ మెల్లగా 1,55,000 అవుతుంది 10 గ్రాములు ప్యూర్ గోల్డ్. ఈరోజు 1,55,800 అయిపోయింది. అంటే దీనికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, డాలరు 93 కాకుండా ఆర్బీఐ అడ్డం పడుతుంది. అయితే ఫారెక్స్ రిజర్వ్స్ కొంత తగ్గిపోతున్నాయి దానివల్ల. అది ఒక సమస్య. అది కనపడని సమస్య. కనపడే సమస్య ఏంటంటే, డాలర్ పెరిగే కొద్దీ ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుంది. అసలే సప్లై చైన్ అంటే ముడి పదార్థాలు దొరక్క, ఫారిన్ నుంచే రావాల్సిన ముడి పదార్థాలు కొన్ని రాక కొన్ని ఇండస్ట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని ఎంఎస్ఎంఈలు కూడా ఎన్పీ అయిపోయే ప్రమాదం ఉందని గవర్నమెంట్ కొంచెం ప్యాకేజ్ ప్రకటించారు. సో వివరాలు త్వరలో వస్తున్నాయన్నారు. బంగారం వరకు తీసుకుంటే 1,55,500 నుంచి ఇంకా కొంచెం మెల్లగా అలా వెళ్ళి ఇంకో 10-15 రోజుల్లో మెల్లగా 1,65,000, 1,70,000 మధ్యలో నిలుస్తుంది. ఇందులో ఏం డౌట్ లేదు. అయితే సిల్వర్కి డిమాండ్ కూడా ఉంటుంది. ఎందుకంటే సిల్వర్ని ఎక్కువగా సోలార్ ల్యాంప్స్, సోలార్ ప్లేట్స్లో వాడుతున్నారు. ఈ సోలార్ ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. ప్రతి ఇంటిపైన హర్ ఘర్ సోలార్ ఘర్ అంటున్నారు కాబట్టి సిల్వర్ కన్జంప్షన్ కూడా దానికి కోటింగ్ కింద వాడుతున్నారు కాబట్టి ఈ ప్లేట్స్కి సిల్వర్ రేట్ కూడా మెల్లగా పెరుగుతోంది. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే, బంగారం పెరిగినట్టుగా సిల్వర్ పెరగడం లేదు. అదొకటే ప్లస్ పాయింట్. బంగారం పెరిగినట్టుగా సిల్వర్ పెరగట్లేదు. బట్ సిల్వర్ది స్టడీ మార్కెట్. సిల్వర్ ఈటీఎఫ్లో ఇప్పుడు కూడా పెట్టుబడి పెట్టేవాళ్ళు పెట్టచ్చు. మన 190 ఉంటే ఇవాళ 213 ఉంది. సో అది కూడా లాభమే. 20 రూపాయలు అంటే మంచి లాభమే వారంలో. కాబట్టి సిల్వర్ కూడా ఫ్యూచర్ బాగా ఉంటుంది. ఎందుకంటే ఇండియా గోయింగ్ ఫర్ సోలార్ మొత్తం వచ్చేస్తుంది కాబట్టి సోలార్ ప్లేట్స్కి కంపల్సరీగా సిల్వర్ వాడాలి కాబట్టి తప్పదు. సో సిల్వర్ కూడా మెల్లగా పెరుగుతుంది. గోల్డ్ కూడా మెల్లగా పెరుగుతుంది. ఇంకా మే 13 దాకా మరి దిక్కుమాలని ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి బంగారం జనం కొంటూనే ఉన్నారు. వేరే ఆప్షన్ లేదు. బంగారం కొనాలి. అయితే సిల్వర్ జ్యువెలరీకి కూడా భయంకరమైన అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు. సిల్వర్ జ్యువెలరీ కూడా అమ్మాయిలు కూడా వేస్తున్నారు. నేను నిన్న కూడా చూశాను. కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే గోల్డ్ డిమాండ్ మరింత పెరుగుతుందే తప్ప తగ్గే సూచనలు అయితే ప్రస్తుతానికి లేవు. వారు ఒకవేళ ఆగిపోయినా కూడా మన దేశవాళీ డిమాండ్ దృష్ట్యా మెల్లగా 1,65,000, 1,70,000 మధ్యలో సెటిల్ అవుతుంది. మళ్ళీ ఒక 2 వారాల తర్వాత మనం మళ్ళీ 1,70,000 అయింది అనేది ప్రోగ్రామ్ చేస్తాం. మీరు చూస్తారు. సరేనా? నమస్తే.